తాజ్మహల్ హోటల్లో కసబనేటోడు దొరికితే వాడిని ఉరిదీసేందుకు 10 ఏళ్ళు పట్టింది. ఈ దేశంలో అంటే టెర్రరిస్టులకు భయం ఎట్లుంటుంది చెప్పు. అవును. సో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరం, బాధాకరం. పెహల్గాంలో ఇది చేస్తారు, పోయి పక్క దేశంలో ఉంటారు. ఇంత దరిద్రంగా జరుగుతూ ఉంటే మళ్ళీ అందరం హిందూ ముస్లిం బాయి బాయి అంటే ఎడికెళ్ళి బాయి అవుతారు, ఎట్లా బాయి అవుతారు? నన్ను చంపాలనుకున్నాడు, నాకు బాయి ఎట్లా అవుతాడు చెప్పు. సో అందుకని ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. గుళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి, పండ్ల బండ దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి. శత్రువుని కొట్టాలంటే శత్రువుని ఫిజికల్ కొట్టాల్సిన అవసరం లేదు. నిరుపం గారు, శత్రువు ఆదాయ వనరుల మీద దెబ్బ తాకింది, ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ జరిగింది అనుకోండి, శత్రువు ఆటోమేటిక్గా వీక్ అయిపోతాడు. అదే జరగాలి ఇవాళ ఈ దేశంలో. హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ మనం సండే పోయి కొంటున్న మటన్ ఏడ కొంటున్నాం, ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ డబ్బులు ఏడిపోతున్నాయి అనేది ఆలోచించాలి. సండేని పోయి కొంటున్న చికెన్ ఏడ కొంటున్నాం ఆలోచించాలి. పండ్ల బండ్లు ఏమవుతున్నాయి చూడాలి. గుడి ముంగట దేవునికి ఇచ్చేటువంటి పూలు ప్రసాదం కూడా ఏడికెళ్ళి కొంటున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎస్, నేను ఓపెన్ మైండ్తో చెప్తా ఉన్నా. నేనేదో బీజేపీ ఎంపీని కాబట్టి వాళ్ళని తిట్టాలని చెప్తలేను.